అప్పుడు పాలించిన కుటుంబంలో ఉన్నందుకు తలదించుకుంటున్నా, క్షమాపణ అడుగుతున్న టీఆర్ఎస్ చీఫ్ కవిత. నేరెళ్ల దాష్టికం దారుణమైన ఘటన. నేషనల్ ఎస్సీ కమిషన్ రిపోర్టు ఏమైందో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నేరెళ్లలో జరిగినటువంటి దాష్టికం తెలంగాణ సమాజం తలదించుకునే ఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ ఘటన జరిగి 9 ఏళ్ళైనా ఒక్క పోలీసుకు కానీ పేదల ప్రాణాలు తీసిన పెద్దలకు కానీ ఎందుకు శిక్ష పడలే అని ప్రశ్నించారు. నేరెళ్లలో పోలీసులు 3rd డిగ్రీ వల్ల అనారోగ్యానికి గురై ఇటీవల చనిపోయిన గంధం గోపాల్ కుటుంబాన్ని మంగళవారం ఆమె పరామర్శించారు. ఈ ఘటన జరిగినప్పుడు పాలించిన కుటుంబంలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నానని, క్షమాపణ అడుగుతున్నానని తెలిపారు. బాధితులకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక లారీల వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోగా నిరసన చేపట్టిన 8 మందిని పోలీసులు చిత్రహింసలు పెట్టారని, ఈ ఘటనను వాడుకొని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఓట్లు దండుకొని బాధితులను వదిలేశారని ఆరోపించారు. జాతీయ ఎస్సీ కమిషన్ తీసుకొచ్చినటువంటి బండి సంజయ్ ఆ రిపోర్టు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలైనా పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ బాధితులకు ఎందుకు న్యాయం చేయడం లేదని కవిత ప్రశ్నించారు. తాను టూరిస్టుల మాదిరిగా కాకుండా బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు. ఎస్సీ కమిషన్ రిపోర్టు కోసం అవసరమైతే బాధితులతో కలిసి ఢిల్లీ వరకు వెళ్తామన్నారు. పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించడంతో తీవ్రంగా గాయపడిన బాధితులను కవిత పరామర్శించారు. బాధితుడు బానయ్య నివాసంలో హరీష్ సహా ఇతర బాధితులతో మాట్లాడారు. నేనేమంటున్నా అంటే, ప్రభుత్వం ఆల్రెడీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీదే. మీరే అంటున్నారు కదా, అప్పుడు పాలించిన కుటుంబంలో ఉన్నందుకు తలదించుకుంటున్నా. ఆ పాలించిన కుటుంబం సంపాదించిన దాంట్లో మీ వాటా మీకు ఉన్నది. కాబట్టి మేమేమంటున్నాం అంటే, 8 మంది బాధితులకు మీరేం సహాయం చేస్తారు? చచ్చిపోయిన బానయ్య కుటుంబానికి మీరేం చేస్తారు? మిగతా 7 మంది ఎవరైతే అనారోగ్యానికి గురై ఇప్పటికీ ఆరోగ్యం బాలేక ఒళ్ళంతా పుండు, ఇప్పటికీ కేసీఆర్ హయాంలో 3rd డిగ్రీ చేస్తే ఇప్పటికీ వాళ్ళు నడవలేనటువంటి పరిస్థితుల్లో, నడిచినా ఏదో బయటికి వచ్చినప్పుడు బయట జనాలు చూడడం కోసమే వాళ్ళు నిలబడుతున్నా, రాత్రి పడుకుని అంటే నిద్ర లేనటువంటి పరిస్థితులు, పడుకుంటే నిద్ర రానటువంటి పరిస్థితులు వాళ్ళు ఇప్పటికీ బతుకుతున్నారు. మరి ఆ 8 కుటుంబాలకు మీరేం సహాయం చేస్తారు? మీరు సహాయం చేయండి. ప్రతి కుటుంబానికి ₹50 లక్షలు ప్రకటించండి మీ పార్టీ తరఫున. మీరు అన్యాయంలో మీరు భాగస్వాములు కదా. మీ నాన్న ఎట్లాగో స్పందిస్తలేడు, మీ బావ ఎట్లాగో స్పందిస్తలేడు, మీ అన్న ఎట్లాగో స్పందిస్తలేడు, మీరు స్పందించారు కదా. అందులో మీరు భాగస్వామ్యాన్ని మీరే ఒప్పుకుంటున్నారు కదా. మరి 8 కుటుంబాలకు కనీసం ₹50 లక్షల చొప్పున 4 కోట్లు ప్రకటించండి. ఆ 4 కోట్లు ప్రకటించి పాప పరిహారం చేసుకుంటా అని చెప్పేసి అప్పుడు చెప్పండి. ఏమున్నది? మేము కూడా అంటాం, రేపొద్దుల మీరు ముఖ్యమంత్రి అవుతారు. మీరు ముఖ్యమంత్రి అయి మళ్ళీ 5 ఏళ్ల పాటు మీరు అదే చేస్తారు. తర్వాత మీ కొడుకో, మీ బిడ్డో, ఇంకో లేదంటే మీ అల్లుడో వచ్చి మా అత్త చేసిన దానికి, మా అమ్మ చేసిన దానికి నన్ను క్షమించండి, నేను కూడా తప్పైందని ఒప్పుకుంటున్నా, నేను అధికారంలోకి వచ్చింది ఏం చేయాలని చెప్పేసి మీరు కూడా చెప్తారు. కాంగ్రెస్, బీజేపీ 80 ఏళ్ళ నుండి చెప్తున్నది అదే కదా. అక్రమాలు పోవాలి, అన్యాయాలు పోవాలి, దోపిడీ పోవాలంటే కాంగ్రెస్ పోయి, బీజేపీ రావాలంటే బీజేపీ వచ్చి ఏం చేస్తుంది? బీజేపీ అదే చేస్తుంది. రేపు పొద్దుల బీజేపీ మీద కాంగ్రెస్ ఏమంటుంది? సేమ్ ఇదే అవినీతి ఆరోపణలు చేస్తుంది, లేదంటే మొత్తం మతం పేరుతోని, కులాల పేరుతోనే దేశాన్ని నాశనం చేస్తుందని చెప్పేసి వీళ్ళ మీద ముద్రేసి రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తాం మళ్ళా. కాబట్టి మేమేం అడుగుతున్నాం అంటే, మీరు పాపంలో మీ చేతులు ఉన్నాయి కాబట్టి ఆ చేతులు కడుక్కోవడం అంటే వట్టి కడుక్కోవడం కాదు. తలా ₹50 లక్షలు 8 కుటుంబాలకు ఇచ్చి ₹4 కోట్లతో మీ పాప పరిహారం చేసుకోరు. కనీసం వాళ్ళ పిల్లలు చదువుకున్నానుకో, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకో, వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రతి నెల మందులకో, వాళ్ళ జీవితం వాళ్ళు ఇట్లా పని చేయలేకపోతున్నారు, కనీసం వాళ్ళ కుటుంబాలకి మద్దతుగానో అప్పుడు కదా మీరు చరిత్రలో నిలిచిపోయేది. అరే ఏడి పడితే ఆడికి ఓడు, అప్పుడు మా కుటుంబం పాలించినందుకు నన్ను క్షమాపణ అడుగుతున్నా. ఏమున్నది? నేను రోజు దండం పెట్టాలంటే రోజు పెడతా. ఆ ₹4 కోట్ల ఇరి రోజు పొద్దుగాల లేచి మీ ఫోటోకు దండం పెడతాం. అరే ఎవరు చెప్తారా అన్న? అక్క నేనేమంటున్నానంటే, మీలాగా చెప్పడం మాకు కూడా వచ్చు. ఇవాళ ఏదో మాట్లాడి రేపు ఇంకేదో మాట్లాడడానికి కాదు కదా. మీరు ఒక పార్టీ పెట్టుకొని రేపటి రోజున మొత్తం తెలంగాణలో అధికారం రావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి మీరు. తెలంగాణ రాష్ట్రానికి నాన్న తర్వాత మీ అన్న కాదు, నేనే ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తి మీరు. ఎంతోమంది దళిత సంఘాల నాయకులను కలుస్తూ వాళ్ళని మీ పార్టీలోకి ఆహ్వానించుకుంటూ, లేదంటే మీ పార్టీకి మద్దతు తీసుకుంటూ, మీ ఉద్యమాలకు మద్దతు తీసుకుంటూ మీరు పార్టీ నిర్మాణం చేయాలని ఎంతో తహతలాడుతున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడే కదా మీరు సహాయం చేయాల్సింది కూడా. మీ పాపాలను కడుక్కోవాల్సింది కూడా ఇప్పుడే కదా. దయచేసి ఆ నేరెళ్ళ కుటుంబాలకు మీరు అందరు ఇవ్వాలి. కేసీఆర్ గారు మనిషికి ₹1 ఇచ్చినా తక్కువనే, కేటీఆర్ గారు ఇవ్వాలి, హరీష్ రావు గారు ఇవ్వాలి, మీరే
అప్పుడు సంపత్రావు మన ఆయనది కూడా ఉన్నదని చెప్పేసి సంతోష్ రావుది కూడా ఉన్నదని చెప్పేసి మాట్లాడింది మీరే. కాబట్టి మీ కుటుంబమే దగ్గరుండి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఇప్పించిందని చెప్పేసి ఒప్పుకున్నది కూడా మీరే. కాబట్టి ఆ స్టేట్మెంట్తోనే మీరే ఆ కుటుంబానికి సహాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది డిమాండ్ కాదు, ఇది కేవలం రాజకీయం చేస్తున్న డిమాండ్ కాదు, ఇది అవసరం. అప్పుడు కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. నేరేళ్ళకు మీరు ఇంకా 4 సార్లు వేయాల్సిన, కేటీఆర్ మీద ఎన్ని ఆరోపణలు చేసినా కేటీఆర్ ఏం సహాయం అంటే మన ఆ చనిపోయిన రోజు అంత్యక్రియల సందర్భంగా అవయవ ఖర్చులకు సంబంధించిన విషయంలో కూడా వాళ్ళ మనుషులు అక్కడికి వచ్చి ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితులు చేసిరని కూడా తెలిసింది. కానీ మీరు ఎన్ని చేసినా వేస్టే. ఒక్కసారి వాళ్ళ జీవితాలు నాశనమైన తర్వాత మీరు ఎన్ని ఓదార్పు యాత్రలు చేసినా కూడా ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి వాళ్ళ జీవితాలు బాగు చేయడం కోసం మీరు ఏం చేస్తారో అది ప్రకటించండి తప్ప ఢిల్లీకి తీసుకుపోయి ధర్నా చేసేదంటే ఢిల్లీలో మీకు పేరు వస్తుంది కావచ్చు, కానీ వాళ్ళకేం వస్తుంది? ఎస్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చేదంటే కేటీఆర్ అరెస్ట్ అవుతారా, బండి సంజయ్ అరెస్ట్ అవుతారా, హరీష్ రావు అరెస్ట్ అవుతారా, కేసీఆర్ అరెస్ట్ అవుతారా? ఎవరు అరెస్ట్ అవుతారు? ఎవరు అరెస్ట్ గారు? జాతీయ ఎస్సీ కమిషన్ రిపోర్ట్లు ఎన్ని రిపోర్ట్లు ఉన్నాయి, అవన్నిటిని మీరు అమలు చేసిరా? ఒక నేరేళ్ళు అయింది మంత్రిని మధుకర్ను చంపిన వాళ్ళ మీద కేసులు ఏమైనా ఉన్నాయా? ఈ అడ్వకేట్లను చంపిన వాళ్ళ మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటా? అభంగపట్నంలో దళితులను నీళ్ళలో ముంచిన వాళ్ళ మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? రోహిత్ వేముల విషయంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏనాడు మీరు ఏం చర్యలు తీసుకున్నారని? దయచేసి వీటన్నిటి విషయంలో మీరు ఏం చేయలేరు, రేపు అధికారంలోకి వచ్చినా ఏం చేయలేరు అనే విషయం మాకు తెలుసు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కుటుంబాలకి మీరేం చేయాలనో అది చేసేసి పాప పరిహారం చేసుకోవాలని చెప్పేసి అయితే మేము కోరుతున్నాం అనేది చాలా స్పష్టం. అప్పటి వరకు మీరు ఎన్ని చెప్పినా వేస్ట్ ఇక.